ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిచయ కార్యక్రమం పాత గుంటూరు రోడ్లోని A1 ఫంక్షన్ హాల్ ఎదురు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ చెవిరెడ్డి నాకు మధ్య 30 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఇద్దరం కలిసి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ పరిచయ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అభ్యర్థులుగా పోటీలో ఉన్న మంత్రి ఆదిమూలం సురేష్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కుందూరు నాగార్జున రెడ్డి, దుత్తుల నారాయణతో పాటు మేయర్ గంగారు సుజాత, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. అన్న నువ్వే గెలిచే. స్థానిక ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలకు, రాజన్న వారసులకు, జగనన్న సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న పెద్దలారా, నాకు ఈరోజు సంతృప్తిగా సంతోషంగా కనబడుతున్నది. ఎందుకంటే ఈరోజు జగనన్న మీరు ఒకరిగా ఉండమని ఆదేశించి పంపినప్పుడు ఇక్కడికి వస్తున్న మమ్మల్ని ఎంత అభిమానంతో, ఎంత ఆత్మీయతతో ఆశీర్వదిస్తూ హక్కులు చేర్చుకొని కుటుంబంలో ఒకరిగా స్వీకరిస్తున్న మీ పెద్ద మనసుకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్న పెద్దవారు ఆత్మీయులారా, నేను కూడా ఈరోజు వాసన్న
నాకు కూడా అనేక దశాబ్దాలుగా వాసన్నతో వ్యక్తిగతంగా చాలా అటాచ్మెంట్ ఉంది. అనేక సందర్భాల్లో తిరుపతి వచ్చినప్పుడు కూడా అన్న నేను కలిసేవాళ్ళం. మా ఇంటి దగ్గరికి అన్న కూడా అనేక సార్లు ఫ్యామిలీతో కూడా వచ్చేవాడు. పర్సనల్గా మా ఇద్దరిది జగనన్నకు గట్టిగా ఉన్నటువంటి సైనికుల్లో మమ్మల్ని ఇద్దరిని కూడా ఒకరిని చూస్తారు. కానీ పెద్దవారా ఆత్మీయులారా, ఈరోజు మీ దృష్టికి తీస్తున్నా, ఒంగోలులో కొన్ని పరిస్థితులు ఈ మధ్య గమనిస్తున్నప్పుడు ఒంగోలు నిజంగా కూడా ఎప్పుడో వాసన చాలాసార్లు చెప్పేవాడు. ఒకప్పుడు ఎలా ఉంది ఒంగోలు అంటే అశాంతికి, మర్డర్లకు, రౌడీజానికి ఒకప్పుడు నిలయంగా ఉన్న ఒంగోలును అన్నను మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఒంగోలులో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే దాని వెనకాల అనేక సంవత్సరాల వాసన్న ఒక యజ్ఞం చేశాడు. ఈరోజు కూడా నేను దగ్గరగా వాసన్న మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత జగనన్న పీరియడ్లో కానీ మంత్రిగా ఉన్నప్పుడు చాలామంది మంత్రుల దగ్గరికి ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ మంత్రి దగ్గరికి పోతారు. మిగతా వాళ్ళు కనీసం ఎదురుకు కూడా కలవరు. కానీ వాసన్న మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఛాంబర్కి వెళితే అన్ని పార్టీల నాయకులు ఒంగోలు నుంచి అయితే ఈ జిల్లా నుంచి అయితే అందరూ నిలబడుతుంటారు. సరే వాళ్ళు ఏమన్నా వీడు చెడ్డ చేశాడు, వీడు వ్యతిరేకంగా చేశాడు, వీడు ఒకప్పుడు మనం ఓడించడానికి తీవ్రంగా కష్టపడ్డాడు, కొన్నిసార్లు ఊళ్ళో పోతే ఇబ్బంది పెట్టాడు, మా కార్యకర్తల మీద దాడులు చేశాడు, తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, అన్నీ తెలిసినప్పటికీ వాళ్ళందరూ రాగానే వాళ్ళ ఇంటి తన దగ్గరికి ఎప్పుడైతే చాలు పని అవుతున్న నమ్మకం అన్ని పార్టీలకు ఉండవు. అన్ని పార్టీ నాయకులు వచ్చారు. వస్తే తన కేసులో ఉద్యోగస్తులు చెప్పేవాడు మాకు అన్న వాసన్న సార్ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఎవరు వచ్చినా పని చేయమంటారు అని. అందుకే వాసన అందరూ అంటుంటారు అజాత శత్రువు అని. ఎవరితో శత్రుత్వ లేని వ్యక్తి వాసన్న. ఈరోజు ఇంత నిజంగా ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ గుడి మీద చేసుకొని మేము వాసనని కలవలేదు, ఇప్పుడు మా జీవితంలో ఏ పని అడగలేదు. మేము అడిగాము వాసన నువ్వు ఫలానా పార్టీ కాబట్టి నువ్వు బయటికి పోను అక్కడ అన్నాడని చెప్తే మేము దేనికైనా సిద్ధం. తన హక్కులు మేము వేసి అలా ఉన్నటువంటి అంతగా అంత సౌమ్యుడిగా అందరికీ ఆప్తుడిగా తన దగ్గరకు వచ్చిన వారి ఇంటికి వచ్చినా ఆఫీస్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా వాళ్ళ సంతృప్తిగా ఇంటి నుంచి వెళ్ళాలనేటువంటి ఒక పెద్ద మనసుతో అందరితో ఉన్నటువంటి వాసనని ఈ మధ్య మొదటిసారి అన్న కోపం వచ్చింది చూశాను నేను. ఎప్పుడు నేను కూడా అనుకో అన్నకి ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకో ఇది ఎదురా ఇది కరెక్ట్ కాదు తప్పు చేశాడంటే వాడు కనబడి పోతాడు, బాధపడి వదిలేస్తాడు తప్ప తన కోపం రాదు. ఇది కనబడి పోతాడు లేదు. అంతగా ఉన్న వాసన మొదటిసారి కోపం రావడం కారణం ఏంటంటే ఇక్కడ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్నటువంటి లిటిగేట్ పనులు, రెచ్చగొడుతున్నటువంటి విధానం, తప్పుడు దారిని ఎన్నుకొని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనుకోవడం, చివరికి ప్రచారం చేసేటువంటి తన కుటుంబ సభ్యులను కూడా తన కూతురైనా కోడలైనా ఒకటిగా చూస్తుంది. నేను చూసి చాలా మందిని చూస్తుంటా. నేను వాసన చూసి అనిపిస్తుంది నాకు అనిపిస్తుంటుంది కావ్యమ్మ కూతురా కోడలు నాకు కన్ఫ్యూజ్ అవుతుండే చాలా. అంతగా ఒక కూతురులాగా చూస్తున్నా తనను కూడా వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ తప్పి వ్యవహరిస్తున్నప్పుడు ఎంతకాలం ఓపిక పట్టాలి తన మటుకు. మేము కూడా చెప్తుంటాం వాసన్నకి, అన్నా నీ మంచితనం నేను బలగెనెత్తేమో గుర్తుంచుకో ఒక్కొక్కసారి నువ్వు అని. ఎక్కువ మంచితనం అయితే కూడా ఈజీగా తీసుకుంటారని. అందుకని ఈజీగా తీసుకోవడం వల్లే చివరికి కుటుంబ సభ్యుల మీద దాడి చేసే దగ్గరికి, కొంత కూడా ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టే దగ్గరికి అనేక రకాలుగా తెగబడుతున్నారు. ఇది సాంప్రదాయం కాదు.
అందరికీ మంచి చేసే ఆప్తుడైన అందరికీ ఆమోదయోగుడైన వాసనని అలాగే రాజకీయ జీవితంలో కొనసాగించాల్సిందిగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు గుర్తుంచుకోండి, అక్కడ విజ్ఞప్తి చేస్తున్నా, ఏ నియోజకవర్గంలో అయినా కూడా పదవి వచ్చినప్పుడు శత్రు సంహారం చేయాలనేటువంటి ఆలోచనలు ఫస్ట్ వస్తుంటాయి. పదవి వచ్చినప్పుడు శత్రువు కూడా సాయం చేయాలని ఆలోచన ఉన్న వాసనని వాసన మనస్తత్వానికి అవకాశం వస్తే ఒక అశాంతి తీసుకురావాలి, ఒక విధ్వంసం తీసుకురావాలి, ఒక అలజడి తీసుకురావాలి, ప్రజల్లో ప్రశాంతత పోగొట్టాలనే ప్రత్యర్థికి ఉన్నటువంటి తేడాను ఒక్కసారి మీరు పార్టీ సైనికులు ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒంగోలు ప్రశాంతంగా ఉండాలి అంటే వాసన లాంటి వ్యక్తులు మీరు కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దవారు ఆత్మీయులారు, ఇళ్ళ విషయంలో కూడా ఇంటి పట్టాల విషయంలో నాకు గుర్తుంది. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారితో పిలిపి అక్కడ ఉండిపోవడం జరిగింది. ఎవరు చూసిపోయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తుంటారు, ఏ పనులు అడుగుతుంటారు, ప్రభుత్వంలో ఎవరు ఏ పనులు అడుగుతుంటారో కొంత తెలుస్తుంటుంది. వాసన ఎప్పుడైనా వచ్చాయంటే చిన్న కార్యకర్త నుంచి నియోజకవర్గ సమస్య ఎత్తుకొని వస్తాడు. ఆ పని దాకా అధికార ప్రాణం తీసి పని చేసుకోబోదు. నాకు గుర్తుంది, సార్ తన్నాడు ఒకసారి, నాకు 25,000 పట్టాలు కాదా అని అన్నారు. సార్ అడుగుతున్నాడు, అన్న నీతో పాటు రాష్ట్రంలో చాలా మందికి ఉన్నా ఇంకా పెండింగ్ అన్ని క్లియర్ చేస్తాను, నాకు అవన్నీ చెప్పొద్దు, నువ్వు నాకు పట్టాలు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా, నా ఒంగోలు పట్టాలు ఇకపోతే నువ్వు పోటీ చేయమంటున్నాడు. ఏం గారు అంటున్నారు, అన్న నువ్వు కొంచెం నేను చెప్పేది తిన, నా మాట నువ్వు నేను ఇస్తా, నాకు ఏమి ఏను నేను నా ఒంగోలులో 25,000 మందికి మీరు పట్టాలు ఇవ్వాలా, మీరు రావాలా, మీ చేతులు ఇవ్వాలా, అప్పుడు దాకా నాకు ఎన్నికలు వద్దు, నేను ఎన్నికల పోటీ కూడా చేయను. అంటే ప్రజల కోసం రాజకీయంగా నాకు లేకపోయినా పర్వాలేదు, నా ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇచ్చేంత వరకు నేను వెళ్ళనని చెప్పి చీఫ్ సెక్రటరీ నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి, ముఖ్యమంత్రి పేసీ నుంచి తన ఫాలోఅప్ చేసిన దానికి నిజాయితీగా చెప్తున్నా, సగౌరవంగా వేదికని చెప్తున్నా. నేను ప్రత్యక్ష సాక్షిని. 25,000 పట్టా రావడంలో అతను ప్రయత్నం చేయలేదు, ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం ఫలితమే ఈరోజు 25,000 మందికి చక్కగా పట్టాలు వచ్చింది. ఇంతగా ప్రజల కోసం తప్పించు ఒంగోలుని అందరికీ ఆదర్శంగా నిలిపడానికి ఒక మనిషి చేస్తున్న యజ్ఞానికి నిదర్శనాలు అవసరం లేదు. ఇట్లాంటి మంచి మనసున్న వ్యక్తిని మీరు మనము అందరూ జనాల్లోకి తీసుకెళ్ళి వాసనని ఖచ్చితంగా మేము ఈరోజు చెప్తున్నాం. వాసన్న చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్తుంటాడు. ఎవరైనా ఏమనుకుంటారంటే నాకు 85 సంవత్సరాలు, నేను చూస్తుంటే చాలామందిని 85 సంవత్సరాలు వచ్చారు. ఒకసారి 80 సంవత్సరాలు పైన ఉండేవాళ్ళు, సార్ నాకు వయసు 80 ఏళ్ళు దాటింది సార్, ఇంకొకసారి అవకాశం ఇస్తే నాకు చివరి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కర్ర పెట్టుకొని నడవలేకుండా ఉండే వాళ్ళు కూడా వచ్చి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి సార్, 80 ఏళ్ళు వచ్చింది, 85 ఏళ్ళకి రిటైర్ అయిపోతున్నట్టుంటారు. వాసన చెప్పింది ఏంటంటే ఇదే నా చివరి ఎన్నికలు, ఇంకా నేను ఎన్నికల్లో పోటీ చేయను, ఈసారి పోటీ చేసి మిగిలిన అన్ని పనులు ఒంగోలుకి పూర్తి చేసి ఒంగోలు ప్రజలు అందరి సమక్షంలో సగౌరవంగా రిటైర్ అవుతారు. అంత మాట చెప్పాలి అంటే ముందు పెద్ద మనసు ఉండాలా, అంతకన్నా మించి స్వార్థం లేనటువంటి వ్యక్తిత్వం ఉండాలా, ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం వాసనకు ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజలకు మిగిలినటువంటి అన్ని పనులు పూర్తి చేసి ఇంక ప్రజలతో రాజకీయాల నుంచి విరమించుకొని ప్రజల్లో ఒకరిగా అంటాను, ఇదే చివరి ఎన్నికలు పోటీ చేస్తానని
చెప్పగలిగే ధైర్యం దమ్ము ఉండండి ప్రసాద్ గారు. సీఎం గారు క్లియర్గా ఉన్నారు. వాసనని మీరు గెలిపించి పంపించిన వెంటనే మీ అందరికీ ఒక బలమైన మంత్రిగా మీ దగ్గరికి మీకు నేను చెప్తున్నా, ఇక్కడి నుంచి వాసనని మీరు మంచి మెజార్టీతో గెలిపించి విజయవాడ పంపండి. విజయవాడ నుంచి జగనన్న ఒక బలమైన మంత్రిగా తయారు చేసి మళ్ళీ ఒంగోలు పంపుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటకు నేను కూడా సాక్ష్యం. ఒంగోలు నుంచి గెలిపించి మీరు పంపండి, మంత్రులు చేసిన ఒంగోలుకి పంపుతాను వాసనని. ప్రజలారా, ఈ ఒంగోలు కొంచెం ఉండమ్మా. ఈ ఒంగోలు మరింత అభివృద్ధి చెందాలంటే, ఈ ఒంగోలు మరింత ప్రశాంతంగా ఉండాలి అంటే అజాతశత్రువై సౌమ్యుడై ప్రజల మనిషి అయినటువంటి వాసనను మీరందరూ కూడా ఇన్ని సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి సేవలను, మీకోసం పడినటువంటి ప్రయత్నాలు, కష్టాలను గుర్తించుకొని ఇంకా రాబోయే రోజుల్లో వాసనకున్న మంచితనాన్ని ఆసరాగా చేసుకొని మరింత విమర్శలు చేయడం, మరింత దాడులు కూడా ప్రయత్నిస్తే మనస్తత్వాలు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. మీరు ఆలోచించాలా, ఇది జనాలకు తీసుకెళ్లాలా, ఎవరి వ్యక్తిత్వం అలాంటిదో తీసుకెళ్ళి వాసనని సగర్వమైన మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపి మీ ద్వారా మంత్రిని చేయించుకొని ఒంగోలుని సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కృషి చేయాలని శిరస్సు వంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ప్రజల రాట్లనే నేను కూడా మీ దగ్గరికి నన్ను జగనన్న పంపడం జరిగింది. నేను కూడా జగనన్నతో కుటుంబంతో, జగనన్న కుటుంబం అంటే వాసన కూడా జగనన్న కుటుంబంలో భాగమే. జగనన్నతో చిన్నప్పటి నుంచి కూడా నేను కలిసి పెరిగిన వ్యక్తిని. ఎప్పుడో చిన్నప్పుడు నా 16 ఏళ్ల వయసులో ఎప్పుడో రాజకీయాల్లో నేను ఉన్నప్పుడు, విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు 1988లో వైఎస్ రాజారెడ్డి గారు, రాజశేఖర్ గారు తండ్రి గారు నన్ను పిలుచుకొని నాతో ఉంటానని నన్ను దగ్గర పెట్టుకున్నాడు. 1988 నుంచి రాజారెడ్డి గారు రాజశేఖర్ గారికి అప్పగించారు. 1990లో నేను యూనివర్సిటీ చైర్మన్గా అయిన తర్వాత రాజశేఖర్ గారు నుంచి జగన్మోహన్ గారి వరకు 88, ఇప్పుడు 2024 36 సంవత్సరాలుగా మీకు సగర్వంగా చెప్తున్నా. ఈ 36 సంవత్సరాల్లో వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే తరంలో 3 కుటుంబాలకు ఆప్తుడిగా, శిష్యుడిగా పెరిగాను తప్ప నా జీవితంలో నాకు ఒక వేరే పార్టీ తెలియదు, వేరే నాయకుడు తెలియదు. జీవితంలో ఒక క్షణం కూడా ఏ పార్టీ వైపు నాయకత్వం వైపు చూడలేదని సగర్వంగా మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా గమనించాలి, 36 సంవత్సరాలు ఒకే పార్టీలో, ఒకే నాయకత్వంలో, ఒకే కుటుంబంతో పెరిగా. 5 సంవత్సరాలకు ఒక్కసారి పార్టీ మారే వ్యక్తిని నేను కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. నాకే బాధ్యత ఇచ్చినా సక్రమంగా చేయడానికి ప్రయత్నించే వ్యక్తిని నేను. నాకు ఇచ్చిన బాధ్యతని నాకున్న వ్యాపారాలకు, నాకున్న పరిశ్రమలకు, పరిశ్రమ పెద్దలతో పరిచయాలకు నా పదవిని గతంలో వాడుకోలేదు, భవిష్యత్తులో కూడా వాడుకోవాలని కూడా తెలియజేస్తున్నా. నిజంగా కూడా నాకు వ్యాపారాలు కానీ, పరిశ్రమలు కానీ, వ్యాపకాలు కానీ, వ్యసనాలు కానీ నిజాయితీగా నాకు లేవు. నాకున్నదంతా వైఎస్ఆర్ కుటుంబం అప్పగించిన బాధ్యతని చెయ్యడం ఒక్కటే నాకు తెలిసింది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. 94కి నా చదువు పూర్తయితే
నేను స్టడీ ఆఫ్ ది సొసైటీ అనే దానిపైన నేను మాస్టర్స్ చేసిన తర్వాత ఎలక్షన్ సర్వేస్ అని సపాలజీలో చాలా సర్వేలు చేయడం, గవర్నమెంట్ సర్వేలు చేయడం చేసేవాడిని. 12 సంవత్సరాలు తర్వాత 2006లో ఒకరోజు రాజశేఖర్ గారు పిలిచారు. పిలిచి అరే నేను అనేక పథకాలు తీసుకొచ్చా, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా, ప్రజలు ఎలా భావిస్తున్నారు, నేను పెట్టిన అభివృద్ధిని ప్రజలు స్వీకరిస్తున్నారా, నేను పెట్టే సంస్కరణ ప్రజలు ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 102 చాలా ఉన్నాయి, ప్రజలు ఎలా భావిస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఏది ఫెయిల్యూర్ అయింది, ఏది సక్సెస్ అయింది రిపోర్ట్ ఇస్తారని అడిగారు. అప్పుడు 2006లోనే అప్పుడు నా వయసు 34 సంవత్సరాలు. అప్పుడు నన్ను తిరుపతికి చైర్మన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. తిరుమల అంటే ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రానికి టీటీడీకి చిన్న వయసులో బోర్డు మెంబర్ చేశారు 34 ఏళ్ళకి. ఇంకా రాజశేఖర గారు అడిగా, అన్న మీరు చేయమంటున్నారు, ఇది నేను చెయ్యాలంటే మొత్తం 106 సంస్కరణ పథకాలు తీసుకొచ్చారు. పెద్దవాళ్ళు అడిగాను, 106 సంస్కరణ పథకాలు నేను చెయ్యాలంటే పిహెచ్డీ చేయాలని అడిగా. పెద్దవాడు పిహెచ్డీ చెయ్యన్నాడు. నేను అడిగా, నా చదువు మానేసి 12 ఏళ్ళు అయింది, ఇప్పుడు మళ్ళా నేను యూనివర్సిటీ ఎక్కడ చేరుతా, నా నదులకు దండం పెడతానన్నా. నేను చదువు అన్నాడు. నాకు తెలిసింది ఒకటే, వాళ్ళు ఆదేశించారు, నా పదవిని తులాచారమును పక్కన పెట్టా, అన్నిటిని పక్కన పెట్టా. 1994 చదువు అయితే 2006లో మళ్ళా ఎగ్జామ్ రాశా, క్వాలిఫైడ్ రీసెర్చ్ ఎగ్జామ్, మళ్ళీ స్టూడెంట్గా పిహెచ్డీకి జాయిన్ అయ్యా. మీకు ఈరోజు చెప్తున్నా 2.5 సంవత్సరాలు ఈ కొన్నట్టు ఒంగోలు నుంచి కొత్తపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేరుల నుంచి 1060 మండలాలు ఉంటాయి. 1060 మండలాలు తిరిగా. ఏ స్కీమ్ ఎక్కడ సక్సెస్ అయింది, ఏ అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఏది ఫెయిల్యూర్ అయిందని 2.5 సంవత్సరం రాత్రి 1060 మండలాలు తిరిగి డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ స్టడీ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంటే రాష్ట్రాభివృద్ధిలో రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి ఏంటి అనే దాని మీద ఒక థీసిస్ సబ్మిట్ చేసి ఈరోజు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారంటే రాజశేఖర్ గారు చేసిన పరిపాలన పైన చేసిన పరిశోధనకే నాకు డాక్టర్ అనే బిరుదు వచ్చిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. దీనికి అభివృద్ధికి లింక్ ఉంది. 2019లో మన ప్రభుత్వం వచ్చింది. 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ అయ్యాడు. అయిన తర్వాత ఈరోజు మహానాయకుడు లేడు, ఆ మహానేత చనిపోయాడు, ఆ మహానేత తిరిగి రాడు. కానీ ఆయన వెళ్ళిపోక ముందు నాకు ఒక విద్యనిచ్చిపోయాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కరణ అభివృద్ధి ఎలా జరుగుతుందని ఒక పరిశోధన చేసేటటువంటి అవకాశం నాకు ఇచ్చే మహానేత పోయాడు. ఆ చదువు నాకు ఎలా ఉపయోగపడిందంటే 2019లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అప్పుడు మొత్తం మళ్ళీ వస్తున్న టీచర్స్ అంతా వెనక్కి తీసి చదువుకున్నా. ఎన్ని పథకాలు ఉంటాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం. ఆ తర్వాత 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సీఎం ఆఫీస్లో ఉండాలి, పార్టీ కార్యక్రమాలన్నీ చూడాలని చెప్పి ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి. వాళ్ళ కొడుకుని పోటీ చేయమని చెప్పి చంద్రగిరిలో చెప్పడం జరిగింది. కానీ మళ్ళా సీఎం గారు ఎందుకు ఆలోచించారో కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్కి పంపించాలని చెప్పి ఆయన ఆలోచన చేయటం, మరి ఒంగోలు పార్లమెంట్కి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పంపించినందుకు మీరందరూ కూడా నేనైతే చెప్తానా 1,00,000 ఓట్లు పదవితో మెజార్టీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గెలుస్తామని చెప్పి సభలో తెలియజేసుకుంటా ఉన్నా. 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒంగోలు పార్లమెంట్ సంబంధించి మీ అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. మన ముఖ్యమంత్రి గారు దాడి చేసేదని ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మనం దాడి చేస్తే అందరూ కూడా భయభ్రాంతి అవుతారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా
భయం చెంది వెనకపోతారని చెప్పి ఉద్దేశంతో చేశారో తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఎన్ని కుట్రలు పన్నినా జగనన్న సైన్యం ఉండి ఈ రాష్ట్రంలో అభివృద్ధి పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవరు కూడా వెనక జరిగే పరిస్థితి లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మన జరిగినటువంటి మన ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలో మమ్మల్ని పరిచయం చేస్తా సిద్ధం సభలో ఎమ్మెల్యేలను పరిచయం చేస్తూ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఈ రాష్ట్రంలోనే ఎమ్మెల్యేలో అతి సౌమ్యుడు మాట్లాడాడు. ఆ కర్మగాలి 4 రోజుల తర్వాత ఒంగోలు గొడవ స్టార్ట్ అయింది. మీకు తెలుసు ఏం జరిగిందో మీ అందరూ తెలుసు. గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ ముందుల కమ్మపాలెంలో అక్కడ ప్రచారం చేయకూడదని చెప్పి మమ్మల్ని అడ్డగించారు. అయిపోయింది, గొడవలు అయిపోయినాయి, అధికారులు వచ్చాం. కానీ ఒక్క కమ్మ సామాజిక సంబంధించిన ఒక్క మనిషి మీద కూడా ప్రతీకార చర్య తీసుకోలేదని గుర్తుపెట్టుకోవాలి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మొన్న మా కోడలో ప్రచారం పోతే ఎంత రాద్దాం చేసేసారో మీ అందరూ తెలుసు. ఏం జరిగిందో కూడా అందరూ కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ప్రచారం పోయినప్పుడు తలుపేశారు. సరే వాళ్ళకి ఇష్టం లేదు, తలుపేశారు. పక్కన పాటలు కూడా పాడడానికి లేవని చెప్పి ఆపారు. సరే ఎందుకు అని చెప్పి గొడవ ఎందుకు అని చెప్పి కిందకు వస్తే కిందకు వచ్చిన తర్వాత అక్కడ వాలంటీరు రిజైన్ చేసినట్టు వాలంటీరు పైన కడుపుతో ఉంది ఆమె, 5th month ప్రెగ్నెంట్. ఆమెని దూషించి నువ్వేం చేస్తున్నావు, నువ్వు వాలంటీర్ నీకేం పని అని దూషించి తోసేసారంటే నిజంగా వాళ్ళు సిగ్గుపడాలి కూడా తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ కిందకు వచ్చి వాలంటీరు ఏడుస్తా వస్తే ఆ కోడలు మళ్ళా ఏంటి ఈ పరిణామం ఏంటని చెప్పి మళ్ళీ పైకి పోయి ఆ ఇంట్లో పైకి పోయి ఏమన్నా మా వాళ్ళు తప్పే ఉంటే క్షమించండి, వాలంటీర్ పాపం ఆమె ఏం చేసిందని చెప్పి అడిగితే మా కోడలు దూషించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టం చేస్తే ఆ తర్వాత నేను అక్కడికి వచ్చి కూడా నేను రావటం జరిగింది, గొడవ ఆపడం జరిగింది. అంటే నా కుటుంబం మీద దూషించి ఏం చేసినా కూడా నేను సమయంగా ఉండమంటారా? మీరు చెప్పండి, వాళ్ళు చేసిన పని నీకు కామ్గా ఉండాలా? కానీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు గొడవ వేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతారు, ఎస్పీ ఆఫీసర్ ధర్నా చేస్తారు. అక్కడ ఏం మాట్లాడతారు ఈ జనార్దనం? వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇంటింటికి పోయి కొట్టాలంట. అంటే నువ్వు ఇంటింటికి పోయి కొడుతుంటే మీరు గాజు వేసుకొని చేతులు కూర్చుంటారంట. ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి హాస్పిటల్కి పోతే పరామర్శించడానికి పోయాం. పరామర్శించడానికి పోయినప్పుడు మేమందరూ కూడా అమ్మాయిని పరామర్శించాం. 2 దెబ్బలు వెళ్తే కూడా వాళ్ళ పరామర్శించి నేను ఇంటికి వెళ్ళిన ఒక అరగంటకి వీళ్ళు ఎస్పీ ఆఫీస్ నుంచి ఒక 200 మంది వెళ్ళి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కారు ఉన్నాడు అమెరికన్ మోహన్ గారు, అతనికి దెబ్బ తగిలితే అతనికి కుట్లేసి పోయాడు. పోయినాడు వాళ్ళ మనిషిని కుట్లేసుకొని చేసుకొని రావచ్చు కదా. ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని అక్కడ ఉన్న దెబ్బతిన్న 2 కుర్రోళ్ళని బూతులు తెస్తాం, రండి మీరు బయటికి రండి, మిమ్మల్ని చంపేస్తాం అని ఇవన్నీ టేప్ రికార్డు మరి సెల్లో తీసాం. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టే వాళ్ళని గందరగోళం చేస్తే వాళ్ళు అక్కడున్న మన వాళ్ళు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఇటు జరుగుతుందని చెప్తే మన దెబ్బతిన్న కార్యకర్తల కోసం మనం వెళ్ళకూడదా? వెళ్ళాం. కానీ నేనైతే ఒకటైతే చెప్తా ఉన్నా, ఆ రోజు రాత్రిపూట 10 గంటలైనా కూడా నేను హాస్పిటల్ పోతే అప్పటికప్పుడు టౌన్లో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరూ కూడా 15,000 మంది వచ్చి హాస్పిటల్ చుట్టుముట్టారు.
సెల్యూట్ చేస్తున్నా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి. ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మేము అక్కడ పోయాం తప్ప వేరేదేం లేదు. కానీ ఈ రకమైన కార్యక్రమం చేయడం ఒక మంచి పద్ధతి కాదు. ఇందాక మన భాస్కర్ గారు చెప్పారు, మేము ఎమ్మెల్యే కాకముందునా అంటే మీకు చాలా మందికి తెలియదేమో, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఎమ్మెల్యే కాకముందున ఒంగోలులో 4 రోజులకు ఒకసారి కరెంటు పోయేది. అంటే ఏమనుకున్నారంటే సంథింగ్ మర్డర్ జరిగింది అనుకునేవాళ్ళు. జరిగేది ఒంగోలులో రోజుకు వారానికి ఒక మర్డర్ జరిగేది. అంత రౌడీజం చేసినారు ఒంగోలులో. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ అరికట్టి వాళ్ళందరినీ ఆపి మరి కొంతమందిని జిల్లా నుంచి కూడా పంపించేసి మరి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చిన ఘనత మందేని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. గొడవలు లేకుండా ఆ పరిస్థితులు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు నా మీద 3 పోటీ చేశారు. ఎవరు కూడా ఇలాంటి సంస్కృతి లేదు. అందరూ కూడా పాపం పోటీ చేసుకున్నాం, ఓట్లు అడిగాం, ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు మేము గెలిచాం. ఓడిపోయిన కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు, దాఖలా లేవు. కానీ ఇతని మటుకి మాట్లాడితే అబద్ధం, మాట్లాడితే దుర్మార్గం, రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం, ఇవన్నీ ఇతనికి ఏమైందో కానీ ఇతని కనుక మళ్ళా కూడా అన్నైతే బతకనీయుడు ఈ ప్రజలను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతటి అట్లాంటి వాడి అతని సంగతి మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన చెప్తున్నాడు, అంటే బుక్ రాసుకున్నాడు. ఒక ఆయన తల బుక్ అంటాడు, ఒక ఆయన ఎర్ర బుక్ అంటాడు. నేను చెప్తానా మీరు బుక్కులు రాసుకుంటున్నారేమో, నాకు బుక్కులు రాసుకోవాల్సిన అవసరం లేదు. నాకు మైండ్లో ఉంటుంది. ఈసారి మైండ్లో పెట్టుకుంటాను. నేను ఎవరు ఏం చేస్తున్నారో నేను మామూలుగా ఫోన్ నెంబర్లు కూడా ఫీడ్ చేసుకోను, మైండ్లో పెట్టుకుంటా. మీ ఎవరైతే అక్రమాలు దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళందరూ మైండ్లో పెట్టుకున్నాను. గుర్తుపెట్టుకోండి, చివరిసారిగా పోటీ చేస్తున్నా. మంచితనాన్ని కూడా ఒక హద్దు ఉంచుకోవాలా. దేనికైనా ఒక 420 గాళ్ళు పెట్టుకొని మాట్లాడి పైశాచికాలను పొందుతున్నావు. 2-3 మాట్లాడిస్తే ఇష్టం వచ్చినట్టు పైశాచిక ఆనందం నవ్వుకుంటుంటాడు. అదే చెప్తున్నాను. అదేందో ఆ పైశాచిక ఆనందం ఏందో అదేందో జనంలో పోయా, అడుగుయా, ఓట్లని సంపాదించుకోయా. ఏమయ్యా మీ పిల్లలు తిరుగుతున్నారు, నీ భార్య తిరుగుతుంది. అక్కడ మా వాళ్ళు అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఉండరా? వాళ్ళు గోల్ చేస్తే నువ్వు ఊరుకుంటావు, నీ మనసు బాధపడరా? నేనన్నాను ఏం జరిగిందో నువ్వు ప్రమాణం చేపిద్దామని చెప్పి అంటే వాళ్ళందరూ తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి నాయకులు నా పక్క నుండి సార్ ఆ పని చేయకండి, అతను మాట్లాడితే నా బిడ్డ మీద ఒట్టంటాడు, మాట్లాడితే వెంకటస్వామి మీద ఒట్టంటాడు, అది ఈజీగా ప్రమాణం చేస్తాడు, మీరు మళ్ళా మీరు ఇబ్బంది పడతారు అన్నాడు. ఇదొకటి ఉంది కదా మళ్ళీ ఇదో లేనిపోయింది, ప్రమాణాలు చేస్తే విలువ లేని వాళ్ళకి మన ప్రమాణాలు చేస్తే కూడా ఉపయోగం ఉందని చెప్పి అనుకున్నాం. ఇట్లాంటి నీచపు రాజకీయాలు, చెత్త రాజకీయాలు మానుకోవాలి. ఏదైనా కానీ ఈ ప్రజాస్వామ్యంలో, ఇది ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు అడిగే హక్కు ఉంది. ఇష్టం ఉంటే ఎలా, ఇష్టం లేకపోతే మేము వేయకుండా ఉండొచ్చు. కానీ ఈ రకమైన చెప్తా ఉన్నా, నేను ఒకటే చెప్తా ఉన్నా. ఇంకోటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజేశ్వరు ఇది చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు మీద రాజేశ్వరు అది మన మసలు పేపర్లు వచ్చినాయి. నిజంగా రాజేశ్వరా ఏం చేశారు మీకు అర్థమైంటుంది. రాజేశ్వరు తగలాలిగా తగలదు, అది పక్కకు పోతుంటాయి. మరి
నేను ఒకటైతే చెప్తా ఉన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి సామాజిక వర్గం పూర్తిగా చంద్రబాబు నాయుడు పక్క ఉంది, నేను ఒప్పుకుంటా, నేను కావాలన్నా. కానీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. దాన్ని డైవర్ట్ చేసేదానికి డైవర్ట్ చేసేదానికి ఈ చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ మనుషుల చేత పవన్ కళ్యాణ్కి రాళ్ళు వేపించి రెచ్చగొట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే అందరూ సమగ్రులు చంద్రబాబు నాయుడు గారు, అంటే కులాలను రెచ్చగొట్టేదానికి పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ళు వేపిస్తాడు. అది గమనించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు, పైకి రావాల్సిన వాడు గమనించుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటైతే చెప్తా ఉన్నా, ఈరోజు అందరూ కలిసి వస్తున్నారు. ముగ్గురు బీజేపీ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? ఈ ఎలక్షన్ చేసేదానికి అధికారులు చేతులు పెట్టుకునే దానికోసం బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఈ అధికారులు కూడా ఏంటంటే అధికారం వాళ్ళని కక్షాన్ని ఇబ్బంది పెడితే మా ఉద్యోగాలు సేఫ్గా ఉంటాయని వాళ్ళ ఆలోచనలో కూడా ఉన్నారు. ఏం జరిగినా ముగ్గురు వచ్చినా అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా సింహం ఒంటరిగా వస్తుంది. సింహం ఒంటరిగా వస్తుంది. మొదటిదాకైతే నేనైతే లెక్కలేసుకున్నాను భాస్కర్ రెడ్డి గారు. నేను ఆయన ఉమ్మడి చెప్పాడు, ఆయన సర్వేలో దిట్ట సఫాలిస్టు 134, 135 వస్తాయి అనుకున్నాం. ఆయన చెప్పిన సర్వేలో నాకు నిజంగా అంటే మీతో చెప్తున్నా, నాతో చెప్పింది చెప్తే ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటనకి మన వచ్చినటువంటి 150 దాటిపోతాయి అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే నిన్న చూశారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే గన్నవరంలో ఆ ప్రజానీకం దండపు దండాలుగా వచ్చారు. కొంతమంది ముస్లిం వాళ్ళు వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చిన పరిస్థితులు కూడా అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ పెట్టుకున్నారు జనం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ పరిస్థితిలో కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా నేను మంచి చేస్తే ఓట్లు అడిగిన నాయకుడు ఏకైక నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటాను. దానికి ధైర్యం ఉండాలా ఆ మాట చెప్పేదానికి, ఆ మాట అనేదానికి ధైర్యం ఉండాలా. మీకు నా మేలు కలిగితే నాకు ఒకటి చెప్పే ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఏముందని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటాను. మరి ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్న నాగార్జున రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా దద్దాల నారాయణ అలా అసెంబ్లీకి పోయి వస్తారు. పాప సురేష్ కూడా వచ్చి వెళ్ళినట్టున్నాడు, అన్నారాంబాబు గారు కూడా వచ్చి వెళ్ళారు. మేమందరూ కూడా ఐకమత్యంగా ఉండి 7 అసెంబ్లీ గెలుచుకొని మీ అందరి దయతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 1,00,000 ఓట్లు పోయిన మెజార్టీతోటి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక వేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి చెవిరెడ్డి గారి ఆత్మీయ విందుకి ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 97034984998.
రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.